ఈ మధ్య ఒకటి గమనించారా, నిజంగా బతకడం కంటే చావడమే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ప్రతిదీ కల్తీ అయిపోయింది. సరే బయట పరిస్థితులు కల్తీ అయినాయి అంటే పర్లేదు, తినే తిండి కూడా కల్తీ అన్నప్పుడు నెయ్యి తినాలంటే భయం కల్తీ, బిస్కెట్ తినాలంటే భయం కల్తీ, పప్పు తినాలంటే భయం కల్తీ. దీని అమ్మ ఎన్ని కల్తీలు చేసే బదులు మనుషుల్ని చంపేయచ్చు కదా డైరెక్ట్గా. ఎందుకు ఇట్లా కల్తీ చేసి వాడిని రోగాలకి, ఇప్పుడు మీరు కల్తీ చేసి డబ్బు సంపాదిస్తున్నారు బానే ఉంది, మరి రేపు మీ పిల్లలు వాళ్ళ పిల్లలు తినకుండా ఉంటారని గ్యారంటీ ఉందా? మీరు ఎంత కేరింగ్ గా చూసినా బయటకు వచ్చి పానీపూరి తినే బ్యాచ్ ఉన్నారు కోటీశ్వర్లు కూడా. కొంచెం ఆలోచించాలి కదా. ఇష్టం వచ్చినట్టు కల్తీ చేసుకుంటా పోతే ఇంకా మనుషులు ఏమి ఉండరు, ఇంకా నాకు తెలిసి చెట్లు చేమలు ఒక అడవి అయిపోద్ది. మళ్ళీ ఎలా మొదలైందో మళ్ళీ అలాగే వస్తుంది అనమాట, రీసైక్లింగ్ అయిపోతుంది.